ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేకమైనటువంటి అవమానాలు మీరు పొందారా? ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ఆ అవమానమునకు ప్రతిగా దేవుడు గొప్ప ఘనతను నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ఏదైతే అవమానించబడ్డావో, మనుషుల చేత తృణీకరించబడ్డావో, నిన్ను అనేక మంది చిన్నచూపు చూసుంటారు. నువ్వు ఏ విషయంలో నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాడినని నువ్వు దిగులు చెందుతున్నావో, ఎటువంటి భయంకరమైనటువంటి అవమానాన్ని నువ్వు పొందావో, దేవాతి దేవుడి వాగ్దానము ద్వారా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ విధంగానో తెలుసా? నా దేవుడు అంటున్నాడు, రెట్టింపు ఘనత నీకు కలగబోతుంది అంటున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృప ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నిన్ను ఆవరిస్తూ ఉంది. నీవు ఏదైతే బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే చింతిస్తున్నావో, దుఃఖపడుతున్నావో, దానంతటికి కూడా రెట్టింపు ఘనతను, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు యేసు నామమున. ఆమేన్. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది తాత్కాలికమైనటువంటి మనుషులు చెప్పేటువంటి మాట కాదు. ఇదిగో ఈరోజు నిన్ను చూసినటువంటి నీ తండ్రి నిన్ను బలపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు పొందిన అవమానమైన, నీకు కలిగిన దుఃఖమైన, నీకు కలిగినటువంటి అన్యాయమైన, నష్టమైన నీవు మరొక మనుషుని దగ్గర చెప్పడం కాదు, ఒక నరుడి దగ్గర నీవు వెల్లడి చేయడం కాదు. ఈ భారము, దుఃఖము, వేదనంతా కూడా ఎప్పుడైతే నీ తండ్రి దగ్గర చెప్పడం మొదలు పెడతావో, నిశ్చయముగా నీ అవమానమునకు ప్రతిగా నా దేవుడు గొప్ప ఘనతను కలగజేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని మీరు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా ప్రభు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి ఒక వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.